కస్టమర్ అప్రూవల్ ఇవ్వడానికి దగ్గర దగ్గర 10 minutes పట్టింది. 10 minutes కదా, మళ్ళీ పైనుంచి కిందికి రావాలి. ఇది B1 నుంచి బై వాక్ నడుచుకుంటా మళ్ళీ ఈ బ్లాక్కి వెళ్ళాలి. ఇదే మనకు టైం వేస్ట్ మెయిన్గా. అందుకోసమే నేను 90% దీన్ని అవాయిడ్ చేయడానికి రీజన్ ఇదే. టైం వేస్ట్ అవుతుంది, బ్యాక్ టు బ్యాక్ రైళ్లు పడతలేవు అని చెప్పి ఒక రీజన్తో ఉంటే నేను స్విగ్గీని స్టాప్ చేసిన. ఏ బ్లాక్ ఇక్కడ, ఈ బ్లాక్ ఇటు సైడ్ ఉంది, పోయి డెలివరీ చేసేద్దాం. వన్ టైం ఉంది బ్రో, థ్యాంక్ యూ. ఇందాక పైకి వెళ్ళడానికి వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి. సర్వీస్ లిఫ్ట్, డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే ఏదైనా పార్సల్ ఇవ్వడానికి కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళు మొత్తము స్టాఫ్ లిఫ్ట్, ఇదే లిఫ్ట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ తిరుగుతుంది, దాంతోపాటు ఫుల్ టైం వేస్ట్ అవుతుంది కాక ఈ లిఫ్ట్. ఈ మళ్ళీ 1 city వస్తే ఇదే ప్రాబ్లం చూడు, డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళు కానీ ఇదే ప్రాబ్లం. ఎందుకంటే అందరు ఈ అంటే కస్టమర్లు తప్పించి మిగతా వాళ్ళు మొత్తం ఇదే లిఫ్ట్ యూజ్ చేస్తారు కదా, ఫ్లోర్ కాకుండా వస్తుంది కాక. దగ్గర 300 meters నడుచుకుంటూ పోవాలి, అట్లా ఉంటుంది డెలివరీ బాయ్ జాబ్ అంటే. ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే ఈ సెల్లార్లో నెట్వర్క్ రాదు.